హే గాయ్స్, మా అత్తారింట్లో థర్డ్ డే. ఆ రోజు పొద్దున్నే అరుగు మీద కూర్చొని కాఫీ తాగుతుంటే ఈ నల్ల అంబోత్ అయితే వచ్చిందండి. ఎంత ఉందో చూసారా. తర్వాత ఈ చిన్న దూడపిల్ల వస్తే మా వాళ్ళు అరటిపళ్ళు పెట్టారు. దానికి ఎంత ఆకలేసిందో గబగబా తినేసింది. తర్వాత ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ లో ఈ బ్లాక్ అయితే వచ్చిందండి. ఎంతసేపు పిలిచినా కూడా రాలేదు. ఇంకా ఇటు రావట్లేదు, అటు వెళ్ళట్లేదు, అలా చూస్తూనే ఉంది. హాయ్ గాయ్స్, తోటకి వెళ్దాం పదండి. ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా అనుకుంటామండి పిల్లల్ని తీసుకొని తోటకైతే వెళ్దామని. ఈసారి అయితే కుదిరింది. అండ్ దారిలో వెళ్తుంటే పనస చెట్టు చూసామండి. చెట్టు నిండా కాయలే. తొనలో తినడమే కానీ చెట్టును చూడడం అయితే ఫస్ట్ టైం అండి. ఇది చూసారా, చిన్న చిన్న గుత్తొంకాయలు. కోయిల అరుస్తుంది విన్నారా? ఎప్పుడో చిన్నప్పుడు విన్నానండి. నాకు ఇలా పూల చెట్లు పెంచుకోవాలంటే ఎప్పటి నుంచో చాలా ఇష్టం, కానీ ఎప్పుడు కుదురుతుందో ఏంటో. అండ్ దారిలో ఎడ్ల బండి కనిపించింది. ఇంకా ఫొటోస్ అయితే దిగాం. ఇవైతే జిప్సీ తెలుసు కదండి. అక్క బర్త్డే కి డిఐవే కేక్ చేసాం కదండి. అప్పుడు నేను 50 రూపీస్ పెట్టి కొన్నాను. ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. ఫైనల్లీ మా చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. సిటీస్ లో జాబ్ వల్ల మా వాళ్ళకైతే ఇవన్నీ చూసుకోవడం కుదరదండి. సో అందుకని మేమైతే లీజ్ కి ఇచ్చేసాం. చేపలు, రొయ్యలు ఇటువంటివన్నీ వేస్తుంటారు. ఇప్పుడైతే మాకేం కనిపించలేదు. చాలాసేపు అయితే చూసాం. రెస్ట్ తీసుకుంటున్నాయేమో. ఎండగా ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళేసరికి చల్లగా గాలి వేసింది. ఇంకా మేమైతే ఫొటోస్ దిగాం చాలాసేపు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అవన్నీ కొబ్బరి తోటలండి. మా తోట అక్కడే ఉంది. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా హడావిడిగా వెళ్ళి చూసి వచ్చేయడమే కానీ ఇంత ప్రశాంతంగా అయితే ఎప్పుడు చూడలేదు. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వర్షాకాలం అయితే అడుగు కూడా పెట్టలేమంటండి. మా వాళ్ళు అదే చెప్తున్నారు. పిల్లల్ని అయితే జాగ్రత్తగా నడమని చెప్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మా కొబ్బరి తోటను కూడా చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.